హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ఫ్లటర్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసుకొని వెబ్ యాప్స్‌ని లైక్ వెబ్‌సైట్స్‌ని అండ్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్‌ని అండ్ సింగిల్ పేజ్ వెబ్ యాప్స్‌ని ఎలా డెవలప్ చేయాలి అన్న దాని గురించి చెప్పబోతున్నాననమాట. ఫస్ట్ మనకి ఫ్లటర్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో, ఫ్లటర్ అనేది ఆల్రెడీ నేను ఫ్లటర్ అండ్ డాట్ మీద పెద్ద సీరీస్ లైక్ ఒక 200 వీడియోస్ దాకా చేశాననమాట. ఇక్కడ చూడండి నా ఛానెల్‌లో ఉంటాయి. డాట్ వీడియోస్ అండ్ ఫ్లటర్. సో, ఫ్లటర్ అనేది ఏందంటే ఒక ఫ్రేమ్‌వర్క్ అనమాట. సో, ఆ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసుకొని మనం మొబైల్ అప్లికేషన్‌లో డెవలప్ చేయొచ్చు ఎర్లియర్‌గా. రీసెంట్ అప్డేట్‌లో మనకి గూగుల్ టీమ్ లైక్ ఫ్లటర్ టీమ్ ఏం చెప్పారంటే, దీన్ని యూజ్ చేసుకొని మనం సేమ్ కోడ్ బేస్‌తో మీరు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ అండ్ డెస్క్‌టాప్ లైక్ నాట్ డెస్క్‌టాప్ వెబ్ అప్లికేషన్‌లు క్రియేట్ చేయొచ్చు. ఈ మూడిటిని యూజ్ చేసుకొని అని చెప్పారనమాట. అప్పటినుంచి ఫ్లటర్ వెబ్ కూడా కొంచెం లైక్ అందరిలో నాంతంది అండ్ అందరూ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారనమాట ఫ్లటర్‌తో చేయడానికి. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏందంటే, మనం మొబైల్ అప్లికేషన్‌తో ఏదైతే కోడ్ రాస్తామో లైక్ ఫ్లటర్ యూజ్ చేసుకొని ఆహ్ మనం డాట్ కోడ్ రాస్తాం కదా ఫ్లటర్ ఫ్రేమ్‌వర్క్‌తో. సో, ఆ కోడే సేమ్ మనం ఆ కోడ్‌లో మనం ఎటువంటి చేంజెస్ చేయక్కర్లేదనమాట. సో, 100% కోడ్ మనం సేమ్ కోడ్ బేస్‌ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్‌గా మన వెబ్ యాప్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చనమాట. సో, దీనికి గూడా మనకి లైక్ మనం ఎట్లయితే చేస్తామో డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫ్లటర్ ఫ్రేమ్‌వర్క్‌నే చూస్తామనమాట. ఒకవేళ మీరు కొత్త అయితే ముందు ఈ సిరీస్ చూసిన తర్వాత ఈ వెబ్ సిరీస్‌ని స్టార్ట్ చేయండి. లైక్ వెబ్ డెవలప్‌మెంట్ సిరీస్‌ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకోండి. దాని తర్వాత వెబ్ యాప్‌కి వచ్చేసేయండి. సో, ఇక్కడ నా ఛానెల్‌లో లింక్ ఉంటే ఆ సీరీస్ అని నేను ఈ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఒకవేళ ఇక్కడ కాకపోయినా గూగుల్‌లో చాలా ట్యుటోరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. యూట్యూబ్‌లో కూడా చాలామందున్నారు. ఎక్కడైనా నేర్చుకోండి. ఇప్పుడు ఫ్లటర్ వెబ్ ఎలా వర్క్ అయితదో దాని గురించి చూద్దామనమాట. సో, మనం రాసే కోడ్‌లో లైక్ మొబైల్ అప్లికేషన్స్‌కి ఏదైతే రాస్తామో సేమ్ అదే కోడ్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తామనమాట. ఎటువంటి చేంజెస్ చేయం. జస్ట్ మనం ఇటు వెబ్ అనేది అనదర్ టార్గెట్ డివైస్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక కోడ్ రాసి ఫ్లటర్‌లో ఎట్లయితే ఆండ్రాయిడ్‌కి, ఐఓఎస్‌కి బిల్డ్ చేస్తున్నాం. సో, ఆండ్రాయిడ్ ఒక డివైస్, ఐఓఎస్ ఒక డివైస్. ఇప్పుడు సేమ్ అట్లే వెబ్ ఒక డివైస్ అనమాట. అంటే ఇక్కడ మన కోడ్‌లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో, మనం డిప్లాయ్ చేసి మనం రన్ చేసే దాంట్లోనే చేంజెస్ ఉంటదనమాట. కోడ్ బేస్‌లో మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండదు. ఇది జస్ట్ అనదర్ ఇక్కడ చూసారు గదా! ఇక్కడ మీరు చూస్తే తెలిసిపోతదనమాట. ఇది వెబ్‌సైట్. ఇదనమాట ఫ్లటర్ ఆర్కిటెక్చర్ ఎట్లుంటదంటే, సో, మనకి పైనొచ్చేసి ఫ్లటర్ ఫ్రేమ్‌వర్క్ ఇదంతా సేమ్ అనమాట. సో, మెటీరియల్, విజెట్స్ ఇవన్నీ సేమ్ అనమాట. ఇక్కడ మనకి చేంజెస్ వచ్చేందంటే బేసిక్ కింద ఉంటది గదా! ఆ లేయర్ ఒకటే చేంజ్ ఉంటదనమాట. ఇక్కడ ఎర్లియర్‌గా మనం మొబైల్ యాప్స్‌కి చేసేటప్పుడు ఎట్లుంటదంటే, మన మొబైల్ అప్లికేషన్ లైక్ ఫ్లటర్‌లో అదేం చేస్తదంటే ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే మనం రన్ చేసి బిల్డ్ చేసామో అప్లికేషన్ ఆటోమేటిక్‌గా మన కోడ్ అనేది ఏఆర్ఎం మిషన్ కోడ్‌లోకి కన్వర్ట్ అయిపోతదనమాట. అదే ఇక్కడ వెబ్‌కొచ్చేకల్లా ఎట్లయితదంటే, ఆ కోడ్ మొత్తం జావా కోడ్ లెక్క కన్వర్ట్ అయిపోతదనమాట. ఇక్కడ ఏమంటే జావా కోడ్ లెక్క కన్వర్ట్ అయ్యేది ఆహ్, డాట్ జావా కోడ్ లెక్క కన్వర్ట్ అయిపోతదనమాట. మొబైల్ కోడ్ లెక్క కన్వర్ట్ కాదు. లైక్ ఏఆర్ఎం కోడ్ కన్వర్ట్ కాకుండా డైరెక్ట్‌గా జావా కోడ్‌లోకి కన్వర్ట్ అయిపోతదనమాట. ఇక్కడ మనం ఇక్కడ ఏమేమి టూల్స్ యూజ్ చేస్తున్నారంటే వీళ్ళు హెచ్‌టీఎంఎల్ అండ్ క్యాన్వాస్ అండ్ వెబ్‌జిఎల్ అండ్ వెబ్ అసెంబ్లీ. సో, ఇయేందంటే హెల్ప్ చేస్తాయనమాట. మనం ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేయడానికి లైక్ యూఐ డ్రా చేయడానికి వెబ్‌సైట్‌లో లైక్ బ్రౌజర్‌లో నాట్ వెబ్‌సైట్స్ బ్రౌజర్‌లో అనమాట. వాటిల్లో మనకి యూజ్ చేయడానికి ఉంటదనమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏందంటే ఇయన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట. వెబ్ డెవలప్‌మెంట్‌లో మీరు ఆల్రెడీ వెబ్ డెవలప్‌మెంట్ నుంచి ఈ టెర్మినాలజీస్ అన్నీ వినుంటారు. లైక్ డామ్ అని ఉంటది కదా! డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని. అది మనకి హెచ్‌టీఎంఎల్‌కి ఏపీఐ పాయింట్ లెక్క ఉంటది. సో, దాన్ని కూడా యూజ్ చేసుకుంటది. అండ్ క్యాన్వాస్‌నేమో డ్రా చేయడానికి, వెబ్‌జిఎల్ కూడా గ్రాఫిక్స్ అనమాట. లైక్ 2డీ, 3డీ యానిమేషన్స్ చూపించడానికి, వెబ్ అసెంబ్లీ కూడా ఇది కూడా మనకి యూఐని చూపించడానికి పర్ఫార్మెన్స్‌కి ఇది ఉపయోగపడతదనమాట. ఇక్కడేందంటే వీళ్ళు ఈ కోర్ డ్రాయింగ్ లైబ్రరీని కంప్లీట్‌గా డాట్‌లో రాసేసారనమాట. లైక్ మనకి ఇక్కడ బ్రౌజర్‌లో రాసే కోర్ డ్రాయింగ్ లైబ్రరీ ఉంటది గదా! లైక్ మనకి స్కియా ఎట్లుందో మొబైల్‌కి, ఇక్కడ వీళ్ళేందంటే డైరెక్ట్‌గా ఇది మొత్తం కోర్‌లంతా డాట్‌లో రాసేసారనమాట. ఇది ఫుల్లీ ఆప్టిమైజ్డ్ అనమాట. సో, ఇదేందంటే ఫుల్లీ ఆప్టిమైజ్డ్ జావా కంపైలర్ అనమాట. దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏందంటే మనకి కోడ్ అంతా మినిఫైడ్ అయిపోతది. అండ్ ఒక సింగిల్ అప్లికేషన్ లెక్క మనం ఎంత కోడ్ రాసినా గానీ, మనకి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా గానీ అది ఎండ్ ఆఫ్ ది డిప్లాయ్‌మెంట్ ఏందంటే ఒక సింగిల్ ఫైల్ లెక్క కన్వర్ట్ చేస్తది. సో, ఆ సింగిల్ ఫైల్‌ని మనం తీసుకెళ్ళి ఎటువంటి సర్వర్‌లో అయినా డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. అదే వీళ్ళు చెప్పేది.
ఇక్కడేందంటే వీళ్ళు మన డాట్ కోడ్ అక్కడైతే ఏఆర్ఎం కోడ్ లెక్క కన్వర్ట్ అయ్యేది మొబైల్స్‌కి. ఇక్కడేందంటే వెబ్ జావాస్క్రిప్ట్ కోడ్ లెక్క కన్వర్ట్ అయిపోతదనమాట. ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఏందంటే ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని. ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ తెలుసు కదా! మన మొబైల్‌లో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు అది యాస్ వెల్ యాస్ లైక్ మొబైల్ అప్లికేషన్ లెక్కే ఉంటదనమాట. వెబ్‌సైట్‌లో కొన్ని అప్లికేషన్ సపోజ్ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి. సో, అదేంది ఎట్లుంటది అది వెబ్‌సైట్ లెక్క ఉండదు. జస్ట్ ఏదో మొబైల్ అప్లికేషన్ లెక్కే ఉంటది. సేమ్ యూఐ ఉండి మనకి చాలా లైక్ మన మొబైల్ ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌లో సపోర్ట్ చేసే ఫీచర్స్ అన్నీ సపోర్ట్ చేస్తదనమాట. అంటే ఆఫ్‌లైన్ సపోర్ట్ ఇస్తది. అలా అనమాట. అండ్ అట్లా మళ్ళీ ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్‌లు గూడా మనకి డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందనమాట. ఇంకోటేందంటే సేమ్ ఎగ్జిస్టింగ్ మొబైల్ అప్లికేషన్ కోడ్‌ని చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎటువంటి చేంజెస్ అయితే చెయ్యం. సో, ఇక్కడ మనకి చేంజెస్ ఏందంటే లైక్ ఇప్పుడు మనకి మొబైల్ అప్లికేషన్ వచ్చేకల్లా చిన్న స్క్రీన్ ఉంటదనమాట. లైక్ ఇంత మనకు మొబైల్ అప్లికేషన్ ఇంతుంటదంత స్క్రీన్. అదే వెబ్ అప్లికేషన్‌లో వచ్చేకల్లా కొంచెం పెద్దగుంటదనమాట. పెద్ద స్క్రీన్ ఉంటది గదా! సో, మనం ఇక్కడ ఏం చేస్తామంటే మన ఫ్లటర్ కోడ్‌లో జస్ట్ వ్యూఐని చేంజ్ చేస్తామనమాట. లైక్ మన కోడ్ ఎటువంటిది చేంజ్ చెయ్యం. జస్ట్ అలైన్‌మెంట్స్ చేంజ్ చేస్తాం. లైక్ ఇక్కడ ఉన్నాయి కదా! సో, ఈ పైకి రావడం లైక్ గ్రిడ్ వ్యూలో మన మొబైల్‌లో 2 చూపిస్తున్నాం అనుకోండి. ఇక్కడికొచ్చేకల్లా 5 చూపించడం. లైక్ బేస్డ్ ఆన్ ద వెబ్‌సైట్ అక్కడ మనకి కొన్ని బిల్డర్స్ ఉంటాయనమాట. ఎగ్జాంపుల్ లేఔట్ బిల్డర్. సో, దాన్ని యూజ్ చేసుకొని మనం కరెంట్ ఏ మిషన్‌లో రన్ అయితుందో చెక్ చేసుకుంటాం అనమాట. సపోజ్ 720 కన్నా తక్కువ 720 లైక్ ఒక నంబర్ ఉంటది. 720 కన్నా బిలో ఉంటే మొబైల్ అప్లికేషన్, అబోవ్ ఉంటే మనం వెబ్ అప్లికేషన్ లెక్క కన్సిడర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని అలైన్‌మెంట్ చేసుకుంటాం అనమాట. అంతకు మించి మన కోడ్ చేంజెస్ ఎక్కడా జరగదు. మనం యూజ్ చేసే ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ అయన్నీ సపోర్ట్ చేస్తాయనమాట. సపోజ్ నేను ఏదైనా ఒక ప్యాకేజ్ ఓపెన్ చేశా అనుకోండి. ఆహ్, పబ్ డాట్ పబ్ హెచ్‌టిటిపి ఫ్లటర్. ఇప్పుడు ఏదైనా ఒక ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి. సో, మోస్ట్ ఆఫ్ ది ప్యాకేజెస్ వెబ్‌కి సపోర్ట్ చేస్తాయన్నమాట. సపోజ్ ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ వెబ్ ఉంది చూసారా? అంటే ఈ ప్యాకేజీని మనకి వెబ్‌లో సపోర్ట్ చేస్తదన్నమాట. సో, ఇదే వెబ్‌లో సపోర్ట్ చేస్తది, ఆండ్రాయిడ్‌లో సపోర్ట్ చేస్తది, ఐఓఎస్‌లో సపోర్ట్ చేస్తదన్నమాట. సో, అన్ని చోట్ల మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ సిరీస్‌లో నేను కంప్లీట్‌గా ఒక లైక్ మొబైల్ అప్లికేషన్ కోడ్‌ని వెబ్‌లోకి ఎట్లా మార్చాలి అని చెప్తున్నాం. అండ్ ఇక్కడేందంటే మనకి ఫ్లటర్ రిలీజ్ అయింది స్టేబుల్‌గా లాస్ట్ మంతే అనమాట. లైక్ మార్చ్ 15, 2021 గదా! ఇక్కడేందంటే ఇంకొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ రావాలనమాట. లైక్ చాలా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. ఆళ్ళు గూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు ఏమేమి ఇంప్రూవ్‌మెంట్స్ రావాలో. అయి గూడా వస్తాయనమాట. సో, ప్రెజెంట్ ఇప్పుడు ఎట్లుంటదంటే మనం మొబైల్ అప్లికేషన్ లెక్కే ఉంటదనమాట వెబ్ అప్లికేషన్. ఎందుకంటే ప్రెజెంట్ ఇదేందంటే యాప్ సెంట్రిక్‌గా వెబ్ డెవలప్‌మెంట్ అనమాట. ఇంకా ఫ్యూచర్‌లో మనం ఇంకా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతది. మనకి చాలా ప్యాకేజెస్ ఒచ్చి చాలా విడ్జెట్స్ ఒచ్చి మనం ఫుల్లీగా వెబ్ అప్లికేషన్‌లోకి వస్తదనమాట. ఇక్కడ మనకి క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. చేసుకోవచ్చు. మనకి ఫ్లటర్ వెబ్ మన డెవలప్‌మెంట్ చేసుకునేటప్పుడు టెస్టింగ్ మనం క్రోమ్‌లో చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో చేసుకోవచ్చనమాట. అండ్ ఫైర్‌ఫాక్స్ అండ్ సఫారీ గూడా సపోర్ట్ చేస్తాయి. వాటిలో గూడా చేసుకోవచ్చు. క్రోమ్ ఈస్ ద రికమెండెడ్ వన్ అనమాట. ఇక్కడ గూడా మనకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ సపోర్ట్ చేస్తాయి. ఇదే అనమాట వెబ్ డెవలప్‌మెంట్ గురించి. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. ఇది ఫస్ట్ వీడియో అనమాట ఫ్లటర్‌లో వెబ్ గురించి. ఒక మొబైల్ అప్లికేషన్ ఎలా కన్వర్ట్ చేయాలని. ఇక్కడ అదర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని రిసోర్సెస్‌ని చూస్తే కొన్ని ఫ్లటర్ టీమోళ్ళు కొన్ని శాంపిల్ యాప్స్ డెవలప్ చేశారనమాట. ఇక్కడ గ్యాలరీ డాట్ ఫ్లటర్ డాట్ డెవ్‌లోకొస్తే ఇక్కడ మనకి కొన్ని శాంపిల్ యాప్స్ ఉన్నాయన్నమాట. సో, ఆల్రెడీ వాళ్ళు లైక్ మనకి మీటింగ్స్‌లో చెప్పినట్లే కొన్నిసార్లు ఈ యాప్స్ అన్ని చూసుంటారు. వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు. వాళ్ళేం చేశారంటే సేమ్ యాప్‌ని మన వెబ్ యాప్స్ లెక్క కన్వర్ట్ చేశారనమాట. లైక్ ఇక్కడ మీరు చూసుంటే ఈ యాప్స్‌ని చూసి ఉంటారు. స్ట్రైన్, ర్యాలీ, క్రేన్. ఇది చూస్తే దీని మీద క్లిక్ చేస్తే మనకి చూపిస్తది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా? సేమ్ ఇదే యాప్ వాళ్ళు మొబైల్‌లో కూడా చేశారనమాట. ఇయన్నీ ఓపెన్ సోర్స్ ఫ్లటర్ టీమ్ డెవలప్ చేసిన అప్లికేషన్స్ అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు యాప్ ఎట్లా వర్క్ అయితుంది, వెబ్‌లో ఎట్లా ఉంటదని. ఒకవేళ మీకు సోర్స్ కోడ్ కావాలనుకుంటే వీళ్ళకి సోర్స్ కోడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చెక్ చేసుకోవచ్చు. ఇది కైండ్ ఆఫ్ టైమ్ వాల్ లెక్క చేశారు. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇది వస్తదనమాట. ఈ విధంగా. ఫంక్షనాలిటీ అంతా సేమ్. ఇప్పుడు మీరు ఈవెన్ ఈ కోడ్‌ని మొబైల్ అప్లికేషన్‌లో రన్ చేసినా మీకు సేమ్ వస్తదనమాట. ఎందుకంటే ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి ఈ ఇమేజ్‌లో చూస్తే పైన మనకి అపియరెన్స్ మొత్తం సేమ్ అనమాట. ఎటువంటి చేంజెస్ ఉండవు. అంటే మనం రాసే కోడ్‌లో ఎటువంటి చేంజెస్ ఉండదు. ఇంటర్నల్‌గా ఇదంతా ఫ్లటర్ హ్యాండిల్ చేసుకుంటదనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే కోర్ లైబ్రరీలు, డ్రాయింగ్ లైబ్రరీలు హ్యాండిల్ చేసుకుంటే మనం ఎటువంటిది ఏం చేయక్కర్లేదు. ఒకసారి ఇది కూడా చూడండి ఈ షోకేస్ కూడా. హ్మ్.
ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో, నేను గూడా ఏదైనా ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేసి చెప్దాం లైవ్‌లో అన్నట్లు నేను దాని మీద ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా. ఒక్కసారి అది అయిపోగానే ఈ సిరీస్ గూడా లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొబైల్ అప్లికేషన్‌కి ఎట్లొచ్చిందో చూస్తుంది. నా సజెషన్ ఏందంటే మీరు ఒకవేళ కొత్తగా చూస్తుంటే ఫస్ట్ అయితే ఈ డాట్ అండ్ ఫ్లటర్ సిరీస్ చూడండి. కంప్లీట్‌గా అన్ని వీడియోస్, అన్ని విజెట్స్ గురించి చూడండి. ఫైర్ బేస్ కనెక్షన్ చూడండి. సేమ్ అదే దాన్ని మనం వెబ్‌సైట్ లెక్క కన్వర్ట్ చేసుకుందాం. లైక్ మీరు మొబైల్ అప్లికేషన్ ఫస్ట్ డెవలప్ చేయండి. తర్వాత వెబ్ వెబ్ అదే కోడ్‌తో మనం వెబ్‌సైట్ డెవలప్ చేద్దాం. సో, ఆ వెబ్‌సైట్‌ని మనం లైవ్ చేద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు సాయిగోపి డాట్ మీ అని ఒక వెబ్‌సైట్ నేను క్రియేట్ చేశా. ఇది ఫ్లటర్‌లోనే క్రియేట్ చేశా. ఇప్పుడు ఫ్లటర్ బీటాలో ఉన్నప్పుడు క్రియేట్ చేశాను అనమాట. రీసెంట్‌గా దీన్ని అప్‌గ్రేడ్ చేస్తున్నా. ఇది నా వెబ్‌సైటే. ఈ వెబ్‌సైట్ కంప్లీట్‌గా లైక్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంతేముండదు. ఈ అప్లికేషన్ నేను ఫ్లటర్‌లోనే చేశా అనమాట. ఫైర్ బేస్ యూజ్ చేసుకొని డిప్లాయ్ చేశా. ఈ ఈ వెబ్‌సైట్‌లోనే నేను టెస్టింగ్ యూజ్ చేస్తా అనమాట. లైక్ నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ ఈ వెబ్‌సైట్ మీద అప్లై చేసి లైవ్‌లో చూపిస్తా. ఇదనమాట ఫ్లటర్ వెబ్ గురించి. మీకు ఇంకేదైనా డౌట్స్ గానీ, ఏదైనా ఇంకేమైనా వస్తే కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. లేకపోతే నా సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి కదా! దాంట్లో అయినా పింగ్ చేయండి. హెల్ప్ చేస్తా. మీకు సిరీస్‌లో ఇంకేమైనా స్పెసిఫిక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. థాంక్ యూ. హ్యాపీ కోడింగ్.